అన్నం పుణ్యం ఎరుగని 2 సంవత్సరాల చిన్నారిని సికిల్ సెల్ అనేమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పాప ప్రాణం నిలబడాలి అంటే 50 లక్షలు కావాలి. కన్న కూతురుని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టు సాయం చేస్తామన్న ప్రతి ఒక్కరిని టచ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శివారు గల్లకుంట కాలనీకి చెందిన గారా వినోద్ కుమార్ విజయ దంపతులకు విస్తృత ప్రయాంసి అని 2 సంవత్సరాల కుమార్తె ఉంది. 6 నెలల క్రితం తరచూ జ్వరం రావడం, శ్రీమంత వాపు రావడం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు వరంగల్ ఎంజీహెచ్కి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని 2 నెలల పాటు ఆసుపత్రిలోనే అడ్మిట్ చేసి చికిత్స అందించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే తండ్రి వినోద్ ఆరోగ్యం కోసం ఆసుపత్రి చుట్టూ తిరగడంతో ఉద్యోగం కూడా పోయింది. జిల్లా కేంద్రంలోని గుమ్మడూరులో ఇల్లు ఉండగా వైద్య ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో చివరకు 7 లక్షల ఇల్లు కూడా విక్రయించేశారు. చిన్నారి విస్తృత ప్రయాంసి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సికిల్ సెల్ అనేమియా అనే వ్యాధిగా నిర్ధారించారు. రక్తం విరుగుడు కావడం, రక్త ఉత్పత్తి కణాలు తగ్గడం తదితర సమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. దీంతో పలుమార్లు రక్తం ఎక్కించగా గుండెకు కూడా సమస్య ఏర్పడి వేరొక సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రతిసారి రక్తం ఎక్కించడంతో ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడి చిన్నారి ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. దీంతో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తే పాప ఆరోగ్య సమస్య ఉండదని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందిన వారి చిన్నారి ఆపరేషన్కు 50 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.